జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వినోద కోట. ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆమె వాళ్ళ భర్త వీళ్ళు చేసే ఓవర్ యాక్టింగ్ పాలిటిక్స్, దీనికి మళ్ళీ వీళ్ళ అధ్యక్షుల వారు ఒత్తాసు. ఇప్పుడు కదా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వీళ్ళు చేసినటువంటిది బాబోయ్. చివరికి వీళ్ళ భర్తని ఏమే వాళ్ళ దగ్గర దాచిపెట్టి నా భర్తను కిడ్నాప్ చేశారని చెప్పి హంగామా చేసింది. ఇట్లాంటివి ఎన్ని డ్రామాలో. పోలీసుల మీద చిందులు, ఈమెను పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే వీళ్ళ అధ్యక్షుడు ఇంకా తిరుపతి దగ్గరికి వెళ్ళి కొట్లాడారు ఈమె కోసం. వీళ్ళ అధ్యక్షుడు ఇంతకుముందు ఈమె కోసం తిరుపతికి వెళ్ళి కొట్లాడి ఎస్పీ దగ్గరకు పోయి మాట్లాడి రకరకాలు. ఈమె అసలు ఏందిరా బాబు ఇంత ఓవర్ యాక్టింగ్ పాలిటిక్స్ చేస్తుంది, ఒక అటెన్షన్ క్వీన్ లాగా. అమ్మో అట్లా. అందుకని చెప్పి ఈమె పేరు అందరికీ బాగానే తెలుసు, వినోద కోట అని. ఒక హత్య కేసులో చెన్నైలో అరెస్ట్ అయింది. తన డ్రైవర్, తన డ్రైవర్ కమ్ పిఏ కమ్ వ్యక్తిగత సహాయకుడట, చంపి నదిలో పడేసిందట. సో ఈమె భర్త చంద్రబాబు అట. అవును, వీళ్ళ భర్త పేరు చంద్రబాబు అట. వీళ్ళిద్దరితో పాటు మరో ముగ్గురిని చెన్నైలో అరెస్ట్ చేశారు. తిరుపతికి తీసుకొని వచ్చి విచారణ చేస్తూ ఉన్నారట. వీళ్ళ దగ్గర శ్రీనివాసు, ఆయన రాయుడు అంటారట. శ్రీనివాస్ అట, రాయుడు అట. అతను వీళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేశారట, వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారట. బొక్కసంపాలెం గ్రామం అట. బొక్కసంపాలెం గ్రామానికి చెందిన శ్రీనివాసులు. అయితే ఏం జరిగిందో కానీ గత నెల జూన్ 21వ తేదీన ఆమె ఒక బహిరంగ ప్రకటన చేశారట. అతను ద్రోహం చేశాడు, అందుకని విధుల నుంచి తొలగిస్తున్నామని పేపర్లోనూ సోషల్ మీడియాలోనూ ప్రకటన చేశారట. ఇక మీదట ఆ శ్రీనివాసులకి మాకు ఎలాంటి సంబంధం లేదని అందులో పేర్కొన్నారట. అయితే ఈ క్రమంలో ఒక 4-5 రోజుల నుంచి ఆయన కనిపించడం లేదట. డ్రైవర్ తొలగించేశారు, సంబంధం లేని పోయి చేశారు, కనిపించట్లేదట. అయితే చెన్నై మింట్ పిఎస్ పరిధిలో కూనం నదిలో 3 రోజుల కిందట ఒక గుర్తు తెలియని మృతదేహం పోలీసులకు దిక్కిందట. ఆ చేతి మీద జనసేన సింబల్ ఉండడం, ఈమె పేరుగానే పచ్చబొట్టు పడిపించుకున్నాడట, వినోద అని. సో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఈమె వినోదను వాళ్ళ భర్తను అక్కడ పోలీసులు కనుక విచారించారట. సో ఇలా పిఏనే డ్రైవరే అని చెప్పి నిర్ధారించుకొని వీళ్ళే హత్య చేశారు అనే ప్రాథమిక సమాచారంతో అరెస్ట్ చేశారట. విచారణ చేస్తూ ఉన్నారు. ఈ వ్యక్తిగత సహాయకుడు ఆయనే, ఆమెనే వినోద కోట ఇన్ఛార్జ్. ఈమె ఓవర్ యాక్టింగ్ పాలిటిక్స్, ఈమె మామూలు అతి కాదండి బాబోయ్. ఆమె భర్త మధ్యలో ఆయన వ్యక్తిగత సహాయకుడు ఆగులు అతనేనట. మరి ఇప్పుడు ఎందుకు హత్య చేశారో కారణాలు ఏంటో తెలియదు. తీసుకెళ్ళి డ్రైవరు పిఏగా పనిచేసిన వ్యక్తిని చంపి నదిలో పడేసిండట.